ద్వారా ఫస్ట్ లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ యాక్టివేట్ అయ్యి లంగ్స్ లో ఒక భాగంలో టీబీ ఫామ్ అవుతుంది. కానీ శరీరంలో ఇమ్యూనిటీ గట్టిగా ఉంటే ఫస్టే దాన్ని కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ చేసి దాన్ని అక్కడికక్కడ ఆపేస్తుంది. బట్ అది లేటెంట్ టీబీ స్టేజ్గా మారచ్చు. అంటే అన్ని బ్యాక్టీరియా, అన్ని క్రిములు, టీబీ క్రిములు అన్నీ ఒకవేళ చనిపోకపోతే, అంటే ఇమ్యూనిటీ దాన్ని ఆపలేకపోతే కొన్ని లేటెంట్ స్టేజ్, డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైతే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు మళ్ళీ రియాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎక్కడైనా అవ్వచ్చు, పేగుల్లో అవ్వచ్చు, బ్రెయిన్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో అండ్ ఒక్కొక్కసారి కామన్గా లంగ్స్లోనే అవుతుంది. సో దాన్ని పల్మనరీ టీబీ అంటాం, పీటీబీ. లేదు అంటే ఈపీటీబీ, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని అంటాం. సో దానికి తగ్గట్టు ఏ అవయవానికి టీబీ వస్తుందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా మారుతుంది. ఓకే, లైక్ మీరు అన్నారు కదా ఓవరాల్ లింక్ టు ఇమ్యూనిటీ సిస్టమ్ అని. సో ఈ మన